అండి, కాశీయాత్రలో డే 4. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడైతే దుర్గమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ డే అనమాట. దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎందుకంటే మాత అని ఎక్కువ అంటారు, మనం అమ్మవారు అనేసి ఎక్కువ అంటాము. దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పువ్వులు, కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసానండి కొబ్బరికాయ. 3 రోజులు టెంపుల్కి వెళ్ళాం కానీ ఎక్కడ కొబ్బరికాయ అనేవి కనిపించలేదు, ఇవ్వలేదు కూడా. టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము రండి. ఇక్కడ అయితే చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పువ్వులు. అన్ని పువ్వులు ఒక బుట్టలో పెట్టి ఇస్తారు. అన్ని దేవుళ్ళు ఉంటాయి లోపల, అన్ని దేవుళ్ళకి సరిపడా పువ్వులు అయితే ఇస్తారు. ఒక్కొక్క దేవుడికి దగ్గర ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకొని పూజ చేసుకొని రావాలి. టెంపుల్ అన్ని ఒకటే రంగులో ఉంటాయి. ఉంటే ఆరెంజ్ కలర్ లో ఉంటాయి, లేదంటే మట్టి కలర్ ఉంటుంది కదా, గ్రే కలర్. ఆ కలర్ లోనే ఎక్కువ శాతం గుళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. పాత రోజుల్లోనే ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి, ఎక్కువ డెవలప్ అయితే చేయలేదు. ప్రసాదంలోకి వచ్చేసి అరటి పళ్ళు ఏమి ఉండవు అనమాట. ఫ్రూట్స్ ఏమి ఉండవు, స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్వీట్స్ తీసుకెళ్లి అమ్మవారికి ఇస్తే మళ్ళీ మనకే ఇచ్చేస్తారు. ఇంకా అవి మనం ప్రసాదంగా ఇది ఇంకా భావించి తినాలన్నమాట. ఇక్కడ ఈ బట్ట ఉంది చూసారా, ఎర్ర బట్ట ఇస్తారు అమ్మవారి దగ్గర. ఇంకా దండం పెట్టుకొని గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది, అంతా పాలరాయి ఉంటుంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా తీయొచ్చును కానీ వీడియో, దుర్గామాతవి అమ్మవారి దగ్గర అయితే వీడియో తీయనివ్వలేదు. దేవుళ్ళ దర్శనాలన్నీ చేసేసాము. ఇంకా బయట కూడా కొన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఇంకా లాస్ట్ లో ఇంకా కాళీమాత దర్శనం అయితే చేసుకోవడానికి అయితే ఎక్కడ దర్శనం చేసుకున్నా ఒక చేతికి అయితే తాడు కడతారు, ఇంకా బొట్టు అయితే పెడతారు, ఇంకా కొన్ని పైసలు అయితే ఇవ్వాలి. మనం కాశీ వచ్చేటప్పుడు ఎక్కువ చిల్లర తీసుకురావాలి. 10 రూపాయల నోట్లు కానీ, 20 రూపాయల నోట్లు కానీ, 100 రూపాయల నోట్లు తీసుకుని వస్తే కనుక రిటర్న్ మనకి ఇవ్వరు అనమాట. ఇంకా తాడు కట్టేసి అయిపోయిందని పంపించేస్తారు. ఇంకా ఎర్ర బట్ట అయితే తీసుకున్నాం కదా, అమ్మవారి వెనకాతల ఉంటుందన్నమాట. అమ్మవారి వెనకాతల ఇలా కట్టుకోవాలి. కాశీలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళు, తెలుగు వాళ్ళు మోస్తే మాత్రం చాలా మోసం అయితే చేస్తారు అక్కడ వాళ్ళు. ఉత్తరప్రదేశ్ కదా, ఎక్కువ హిందీ వాళ్ళే ఉంటారు. అంత దూరం తెలుగు వాళ్ళు అనేది కొంచెం కష్టమే రావడం. దర్శనం అయిపోయింది. కాసేపు గుడి లోపల కూర్చుందాం అనేసి గుడి లోపల అయితే కూర్చున్నాము. చూసారా, రంగులన్నీ ఒకటే కలర్ గా ఉన్నాయి.
ఇంకా గుడి నుండి బయటకు వచ్చేసాము. బయట కూడా శివలింగం ఉంది. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఎక్కడ చూసినా ఏ గుడిలో చూసినా శివలింగం తప్పనిసరి ఉంటుంది. ఆ శివలింగంకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత కృష్ణయ్య దర్శనంకి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకుని తీర్థం పుచ్చుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం అనేసి బయలుదేరాము. ఎల్లో దారిలో ఇంకా టిఫిన్ కూడా తిన్నాము. ఆ టిఫిన్ కొంచెం విచిత్రంగా ఉంది. ఆ టిఫిన్ వీడియో అనేది షార్ట్ వీడియోలో పెడతాను. టిఫిన్స్ కానీ ఇంకా ఫుడ్ కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే అస్సలు తినలేమన్నమాట. హలో అండి, అన్ని దర్శనాలు చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ నుండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మాకు ఫ్లైట్ వచ్చేసి 6:30కి, ఇప్పుడు 1 అవుతుంది. స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. కాశీలో 4th డే, ఇది లాస్ట్ అనమాట. దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అన్నీ అయిపోయి ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. హలో అండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము. రెస్టారెంట్లో ఇంకా ఫుడ్ తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడము. 1 కిలోమీటర్ దూరంలో ఇంకా రెస్టారెంట్లో ఆగామన్నమాట. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వెళ్తాను. నా గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా ఎండలు ఉన్నాయండి. 7వ నెల కానీ ఇంకా చాలా ఎండలు. ఉత్తరప్రదేశ్లో ఎండలు ఎక్కువ చాలా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే సమ్మర్లో ఇంకెంత ఉంటుందో ఏంటో. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఏదైనా ఇంకా బాగా ఇంట్లో తిని ఎప్పుడైనా బయట తిందాము అని అనుకుంటాం, కానీ బయట తిని 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 ఇంటి ఫుడ్ ఎప్పుడు తింటామా అనిపించేస్తుంది నాకైతే. మంచి పప్పు, సాంబారు, పచ్చడి, అన్నం, కూర అలాంటివి తిని ఈ 3-4 రోజులు అయింది, కానీ ఎన్ని రోజులు అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఎప్పుడు తిందామా అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం తినాలో ఏమో, ఏం తింటామా అనేది చూపిస్తాను. మా వాళ్ళు అయితే ఆల్రెడీ కూర్చున్నారు. ఏం ఆర్డర్ ఇస్తారేమో. నాకైతే మంచిగా ఒక పెరుగన్నం తినాలని ఉంది. చూద్దాం. వెళ్ళి ఆల్రెడీ కూర్చున్నారు. ఏం ఆర్డర్ పెడుతున్నారో చూద్దాం. మంచి థాలీ తీసుకో, వెజ్ థాలీ. వెజ్ థాలీ తీసుకో. ఒక్కొక్కరు ఒక్కొక్క థాలీ తీసుకో. వెజ్ థాలీ ఏ కాదు. కాశీ వచ్చిన నుండి మంచి మీల్స్ అయితే తినలేదు. అన్నం, పప్పు, పచ్చడి, ఇలా పెరుగు వేసుకొని తినాలని 3 రోజులకే కోరిక అయితే వచ్చింది. ఇంకా మంచి మీల్స్ తాలి ఉంటే ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. ఏం వస్తాయో చూసేసరికి ఇంకా జీరా రైస్, రోటీ, పన్నీర్ కర్రీ, పప్పు, ఇంకేదో ఒక ఫ్రై ఇచ్చారు. దాంతోపాటు ఒక గులాబ్ జాము, పెరుగు కూడా ఇచ్చారనమాట. ఇంకా సరేలే మీల్స్ కదా, ఇంకా తృప్తిగా తిందాము అనేసి ఇంకా రోటీ అయితే తినేసాము. రోటీతో పన్నీర్ కర్రీ ఇచ్చారు. పన్నీర్ కర్రీలో ప్రతి దగ్గర తీపి వేసేస్తారనమాట, తీయగా ఉంటుంది. పన్నీర్ కర్రీతో రోటీ అయితే తినేసాము. ఇంకా అన్నం తిందాం అనేసి చూసేసరికి అది జీరా రైస్, వైట్ రైస్ అనుకున్నాను. జీరా రైస్ ఇచ్చారు. జీరా రైస్ అయితే గట్టిగా ఉంది. ఇంకా కొన్ని వేడి నీళ్ళు పోస్తే ఇంకా అంత అన్నం అవుతుంది అనమాట. అంత గట్టిగా ఉంది. ఇంకేం చేస్తాం, తప్పనిసరి కాబట్టి ఇంకా తినేసామన్నమాట. ఆకలితో ఉన్నాము. ఏదైనా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇంటి ఫుడ్ అనేది మిస్ అవుతాం కదా. ఆంధ్ర ఫుడ్డే అండి. ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు మాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు. మధ్య చోవలో ఎక్కడైనా మాకు ఇష్టమైన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళము. తెలంగాణ, ఆంధ్రాకి ఒకటే రకంగా ఉంటుంది. కొంచెం కారాలు, ఉప్పు కొంచెం తేడా ఉంటాయి, కానీ ఇంటి ఫుడ్డే ఎంత బాగుంటుందో. పచ్చడి, పెరుగు, పప్పు ఇలాంటివి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మనం ఇంట్లో వండుకునేది. హైదరాబాద్లో బయట నుండి తెచ్చుకున్నా మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. కానీ ఇటు సైడ్ ఫుడ్ అస్సలు మనం టేస్ట్ చేయలేమన్నమాట. అసలు తినలేము. ఇంకా ఫుడ్ అంతా తినేసాము. ఎలాగో ఇంకా డబ్బులు ఇచ్చింది వదలలేం కదా. గట్టిగా ఉన్నా మెత్తగా ఉన్నా తినవలసిందే. ఇంకా తినేసాము. లాస్ట్ లో గులాబ్ జామ్ ఇచ్చారు. గులాబ్ జామ్ తినేసి ఎయిర్పోర్ట్ కి అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఎయిర్పోర్ట్ పక్కకే వచ్చి ఆగామన్నమాట. ఇంకా ఫుడ్ తినేసి అలా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనేసి. 1 కిలోమీటర్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కి ఇంకా హోటల్ కి. కార్ ఆయనకి అడిగాము ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే ఆయన ఇక్కడికి తెచ్చి ఆపారనమాట. కొంచెం గట్టిగా ఉంది కానీ పర్లేదు అనిపించింది ఫుడ్.
కాశీలో మేము టిఫిన్ చేసినా, ఇంకా నైట్ డిన్నర్ చేసినా, మధ్యాహ్నం లంచ్ చేసినా పూటకు 1000 రూపాయలు అయ్యేది మా ముగ్గురికి వాటర్ బాటిల్తో సహా. నేను అనుకునేదాన్ని ఇంకా ఏంటి 1000 రూపాయలు ఇస్తే ఒక బియ్యం ప్యాకెట్ నెల రోజులు తినొచ్చు కదా అనుకునేదాన్ని. ఇంకా బయటకు వస్తే అలా ఉంటాయి ఖర్చులు. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి చాలా ముందే వచ్చేసాము, చాలా ఫాస్ట్ గా వచ్చేసాము. ఎందుకంటే మేము మళ్ళీ రూమ్ ఖాళీ చేయాలి, మళ్ళీ ఇంకా 12 తర్వాత రూమ్ లో ఉంటే మళ్ళీ 2000 పే చేయాలనేసి ముందే రూమ్ ఖాళీ చేసి వచ్చేసాము. ఇంకా మా ఆయనకి మా బావ కొడుక్కి అక్కడే అగరబత్తులు తీసుకుందాము అంటే ఫ్లైట్ లో రానివ్వరు అని చెప్పారనమాట. అగరబత్తులు కాశీలో చాలా బాగున్నాయి, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లైట్ లో తీసుకెళ్ళనివ్వరు, ఒట్టికి వేస్ట్ అయిపోతాయి అని చెప్పారనమాట. ఇంకా అందుకే తీసుకోలేదనమాట. తీసుకోకుండా ఇంకా ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కొన్నాము. అగరబత్తులు వచ్చేసి 3000 పడింది అనమాట. ఆ 4 చిన్న చిన్న ఉన్నాయి కదా, ఆ 4 వచ్చేసి 1500. ధూపం వేసుకుంటాం కదా, ధూప్ కడ్డీలు ఉంటాయి, 4 1500. ఇంకా 3 అగరబత్తి ప్యాకెట్స్ వచ్చేసి ఇంకా 1500 పడాయి. ఇంకా మొత్తం కలిపి 3000. ఇంకా అవన్నీ కొనేసి కాసేపు అలా అటు ఇటు తిరిగితే అప్పుడు టైం అయింది. అప్పుడు టైం అయిన తర్వాత లోపలికి అయితే వచ్చాము. బస్ మీద వచ్చి ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము. అక్కడ నుండి వచ్చేటప్పుడు ఇండిగో ఫ్లైట్ కే తీసాము, ఇక్కడ నుండి కూడా వెళ్ళేటప్పుడు ఇండిగోకే తీసుకున్నాము. రెండు ఒకటేసారి తీసుకున్నాము. ఫ్లైట్ కి వెళ్ళేటప్పుడు టికెట్, వచ్చేటప్పుడు టికెట్. మేము ఒక 20 రోజుల ముందు తీసాము కాబట్టి కొంచెం తక్కువగా పడింది అనమాట. టికెట్ రేట్ ఎంత అని అడిగారు కదా, మాకు 7000 పడింది ఒక్కొక్కరికి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎంతమందికి ఇలా అవుతుందో కమెంట్ చేయండి. నాకైతే జైంట్ వీల్ ఎక్కేటప్పుడు ఎలా గుండెల్లో దడదడ పుడుతుందో ఇంకా అలానే పుడుతుంది అనమాట. నాకు అలా అయ్యేటప్పుడు నేను బయటికి చెప్తున్నాను, మా ఆయనకి అయ్యేటప్పుడు మా ఆయనకి కూడా అలానే అవుతుంది అని అడిగితే అలాగే అవుతుంది, ఏమవుతుంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు బయటికి అయితే చెప్పట్లేదు, నేను బయటికి చెప్తున్నాను. మేము ఫ్లైట్ ఎక్కామే కానీ ఎప్పటికి దిగుతాం రా నాయన అనిపించేసింది. ఫ్లైట్ ఒకటే ఊపుతుంది అనమాట. ఈ గాలి వాన ఎక్కువ అయిపోయింది. గాలి ఎక్కువ అవడం వల్ల ఫ్లైట్ అనేది ఒకటే ఊగుతుంది. ఇంకా మా పిల్లాడు చూడండి, వీడియో తీయమంటే ఇంకా మొత్తం అటే తీసాడు అనమాట బయట. ఇంకా ఒకటే ఊగుతుంది. దానికి తోడు ఇంకా ఎవరికో ఎమర్జెన్సీ వచ్చింది అనమాట. ఫ్లైట్ లో ఎవరైనా డాక్టర్ ఉంటే చెక్ చేయండి అనేసి పంపించారు. ఫ్లైట్ అలా ఊగుతుందని భయం వల్ల మరి ఎందుకో తనకు ఎవరికో ఒక ఆయనకైతే ఆస్తమా వచ్చేసింది అనమాట, ఊపిరి అందట్లేదు. సమయానికి ఫ్లైట్ లో ఒక డాక్టర్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఆస్తమా ఊపిరి అందట్లేదంటే ఆక్సిజన్ అయితే పెట్టారు. కాశీ విశ్వనాథ స్వామి దయ వల్ల ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అక్కడ నుండి వచ్చేటప్పుడు ఫ్లైట్ జర్నీ బాగా జరిగింది.
అయ్యింది. ఇంకా ఫ్లైట్ దిగి బస్సులో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే ఫ్లైట్ దిగి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. గ్లాస్ ఉన్నాయి ఒకసారి ఉక్కిరి బిక్కిరిలా. సరే చూద్దాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. 3 days 4 days అయింది వర్షాలు పడక. ఇంకా వారణాసిలో కూడా వర్షాలు లేవు. ఎక్కడికి రావడాట ఇంకోసారి. మా అబ్బాయి వాళ్ళ బాబాయ్ దగ్గర భయపడిపోతాడు. ఇంకోసారి ఎక్కడికి రావడం విసిగిపోతాడు. ఇంకోసారి ఎక్కడికి రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. అపార్ట్మెంట్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అయిందనమాట టైం వచ్చేసి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇంకా టిఫిన్ అయితే చేయాలి. వాళ్ళు వస్తున్నారు. ఇక్కడికైతే వీడియో ఏం చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.